శ్రీ మహాగణాధిపతి నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో ఏ నక్షత్రం వారు ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ చెట్టును పూజించాలి, ఏ దేవతను ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలనే విషయాలు మనం తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లో మొదటిది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వారు కేతు గ్రహాన్ని ఆరాధించడం, మహాగణపతిని నిరంతరం స్మరించుకోవడం, అదేవిధంగా ప్రతినిత్యం ఓం గం గణపతయే నమః మంత్రాన్ని చదవడం, ఓం కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం, ఈ 2 మంత్రాలు కూడా అశ్విని నక్షత్రం వారు ప్రతినిత్యం ఎంతసేపు చదువుకుంటే అంత మంచిది. ఈ మంత్రం యొక్క బలం ఆ నక్షత్రానికి కలిగి నక్షత్రపరమైన దోషాలున్నా గ్రహపరమైన దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోయి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఈ అశ్విని నక్షత్రం వారు ముష్టి చెట్టు అని ఉంటుంది. ఆ చెట్టుని ఎక్కడైనా దేవాలయంలో పాతడం కానీ, ఎక్కడైనా దేవాలయంలో ఉంటే వెళ్ళి అక్కడ నీళ్లు పోయడం కానీ, లేదా అక్కడ శుభ్రం చేసి అక్కడ దీపారాధన చేయడం కానీ, ఇది అందుబాటులో లేకపోతే జీడి మామిడి చెట్టుని ఎక్కడైనా ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర శుభ్రం చేసి ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి అక్కడ దీపారాధన చేయడం, ఈ చెట్టుకు నీళ్లు పోసి పెంచడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలుగజేస్తుంది. కాబట్టి అదేవిధంగా అశ్విని నక్షత్రం వారు పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి, దీన్ని సంకటహర చతుర్థి అని కూడా అంటారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు కనుక ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి యథాశక్తిగా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సేవ చేయడం, ఆయన్ని స్మరించడం, ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని యథాశక్తిగా అక్కడ సేవలో పాల్గొని ఆ యొక్క స్వామికి వాళ్ళ శక్తి కొలది సేవ చేయడం, ఆ క్షేత్రంలో ఆ రోజునాడు తన శక్తి కొలది దానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మీరు గ్రహదోషాలున్నా, మానసిక బాధలున్నా, ఆరోగ్య సంబంధమైన బాధలున్నా, కష్టం ఏదైనా కావచ్చు, బాధ ఏదైనా కావచ్చు, కానీ ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు మాత్రం మహాగణపతిని ప్రతిరోజు స్మరించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అశ్విని నక్షత్రం వారు క్రమం తప్పకుండా గణపతిని ఆరాధించండి. మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మీరు ఎంతమంది దేవతల్ని ఆరాధించినా, ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా కూడా మీకు మహాగణపతిని ఆరాధించడం, నవగ్రహాల్లో కేతువుని ఆరాధించడం, అశ్విని నక్షత్రం వారికి మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మీరు అశ్విని నక్షత్రం వారు మహాగణపతిని, కేతువుని ఆరాధించండి. ఎప్పుడైనా సరే మీకు కలిగినప్పుడు పండగ రోజుల్లో కానీ, పర్వదినాల్లో కానీ, మీ పుట్టినరోజు నాడు కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మహాగణపతి ప్రీతి కోసం ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయండి. అదేవిధంగా కేతువు యొక్క అనుగ్రహం కోసం ఉలవలు దానం చేయండి. ఉలవలు గోవుకి దానాగా సమర్పించండి. మిక్స్డ్ కలర్స్ అంటే రంగురంగులు కలిసినటువంటి బట్టలు మీరు ధరించినా, అదేవిధంగా ఈ యొక్క మిక్స్డ్ కలర్స్ రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం చేసినా కూడా మీకు కేతువు యొక్క అనుగ్రహం కలిగి మంచి అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి అందరికీ అన్ని రకాలైనటువంటి మంత్రాల్లాగే ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన, కేతువు ఆరాధన, ఈ యొక్క గ్రహానికి ఒక దైవానికి సంబంధించిన నామాలు చదవడం, ఆ యొక్క స్తోత్రాలు చదవడం, అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు యాదగిరి వెళ్ళి వచ్చినట్లయితే మీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తప్పకుండా వస్తాయి. కాబట్టి అశ్విని నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించండి. యాదగిరి గుట్ట క్షేత్రాన్ని దర్శించండి. సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.